రైట్. నెక్స్ట్ హైడ్రాలజీ కనుక చూసుకున్నట్టయితే రైట్ 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఒకటేమో డబ్ల్యూ ఇండెక్స్ నుంచి అడిగాడు, ఇంకో క్వశ్చన్ యూనిట్ హైడ్రోగ్రాఫ్ నుంచి అడిగాడు. రైట్, అందులో ఫస్ట్ చూద్దాం. రైట్, టోటల్ రెయిన్ఫాల్ అబ్జర్వ్డ్ 3 hours స్ట్రామ్. ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడు 3 hours అంటున్నాడు, 80 mm. రైట్, కరెస్పాండింగ్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఇచ్చాడు 35 mm. రైట్, దెన్ ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఇండెక్స్ ఇస్. రైట్, డబ్ల్యూ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి? డబ్ల్యూ ఇండెక్స్ ఈక్వల్స్ టు రెయిన్ఫాల్ మైనస్ రన్ ఆఫ్ డివైడ్ బై టోటల్ టైం. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే పీ ఇచ్చాడు 80 mm. రైట్, మైనస్ రన్ ఆఫ్ ఇచ్చాడు 35 mm డివైడ్ బై ఎన్ని అవర్స్ ఇచ్చాడు? టైం 3 hours. రైట్, దీన్ని సాల్వ్ చేస్తే 15 mm per hour అనేది వస్తుంది. రైట్, 15 mm per hour. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్. రైట్, యూనిట్ హైడ్రోగ్రాఫ్ నుంచి క్వశ్చన్. రైట్, ఇఫ్ ద బేస్ పీరియడ్ ఆఫ్ ఏ 6 రైట్ బేస్ పీరియడ్ ఫర్ ఏ 6 hour హైడ్రోగ్రాఫ్ ఆఫ్ ఏ బేసిన్ ఈజ్ 84 hours అంటున్నాడు. రైట్, మనం జనరల్గా మనం హైడ్రోగ్రాఫ్ డ్రా చేసేటప్పుడు మెయిన్గా మనం దేనికి మధ్య డ్రా చేస్తాం? డిశ్చార్జ్కి, టైంకి. రైట్, టైం తీసుకుందాం, ఇది ఇన్ హవర్స్. రైట్, డిశ్చార్జ్ వచ్చేసి మీటర్ క్యూబ్ పర్ సెకండ్. రైట్, గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ 6 hour యూనిట్ హైడ్రోగ్రాఫ్ డ్రా చేద్దాం. రైట్, 6 hour యూనిట్ హైడ్రోగ్రాఫ్, 6 hour యూనిట్ హైడ్రోగ్రాఫ్. రైట్, ఓకే. ఇక్కడ బేసిన్ ఏమంటున్నాడు? 84. రైట్, చూడండి, ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 84 hours ఇచ్చాడు. రైట్, 84 hours. అయితే ఏమంటుంది ఇక్కడ? 12 hours యూనిట్ హైడ్రోగ్రాఫ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద 6 hour యూనిట్ హైడ్రోగ్రాఫ్ విల్ హ్యావ్ ఏ బేసిన్ ఆఫ్ అంటున్నాడు. రైట్, చూడండి 6 hour కింద వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు 12 hours కావాలంటే అనదర్ 6 hours గీయాలి. రైట్, అనదర్ 6 hours డ్రా చేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి సపోజ్ ఇది 6 hours అనుకున్నట్టయితే రైట్, ఇక్కడ నుంచి మనం మళ్ళీ 12 hours కోసం మళ్ళీ ఇలా డ్రా చేసామనుకోండి. రైట్, ఇది 6 hours యూనిట్ హైడ్రోగ్రాఫ్. రైట్, దీని యొక్క బేస్ పీరియడ్ ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా ఆబ్వియస్గా 684 అవుతుంది. రైట్, 84 hours. ఇప్పుడు ఓవరాల్గా 12 hours యూనిట్ హైడ్రోగ్రాఫ్ డిరైవ్డ్ ఫ్రమ్ 6 hour యూనిట్ హైడ్రోగ్రాఫ్ అంటున్నారు. రైట్, ఇదేంటి? 12 hour యూనిట్ హైడ్రోగ్రాఫ్, UHG. రైట్, ఇప్పుడు టోటల్ బేసిన్ ఎంత అంటున్నాడు. రైట్, మరి టోటల్ బేసిన్ అనుకోవాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత? 84 అంటున్నాం. రైట్, ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 84 + 6 ఎంత? 90. రైట్, టోటల్ ఇప్పుడు ఓవరాల్ బేసిన్ ఏమవుతుంది? దీనికి 84 + 6 hours. రైట్, అంటే ఏమవుతుంది? 90 hours. రైట్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, ఇది మనకు హైడ్రాలజీ నుంచి అడిగినటువంటి 2 questions. రైట్, రైట్, నెక్స్ట్ ఇరిగేషన్ నుంచి మనకు 3 questions అయితే అడగడం జరిగింది. రైట్, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డ్యూటీ డెల్టా బేస్ పీరియడ్ నుంచి ఈ క్వశ్చన్. రైట్, ద బేస్ పీరియడ్ ఆఫ్ ది క్రాప్ ఈజ్ 100 days అండ్ ద డెప్త్ ఆఫ్ ది క్రాప్ ఈజ్ 1 meter. దెన్ ద డ్యూటీ ఆఫ్ ద క్రాప్ అంటున్నాడు. రైట్, మరి డ్యూటీకి డైరెక్ట్ ఇక్కడ మనం ముందు చూసుకోవాల్సింది డెల్టా చూసుకోవాలి. రైట్, డెల్టా చూసుకున్న 1 meter కదా, 1 meterలో ఉన్నప్పుడు ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్లో 8.64 B/delta. రైట్, ఇది హెక్టార్ పర్ క్యూమెక్లో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. రైట్, చూసుకున్నట్టయితే 8.64 ఇంటూ బేస్ పీరియడ్ ఇచ్చాడు 100 డివైడ్ బై 1. రైట్, ఆబ్వియస్లీ 864 హెక్టార్ పర్ క్యూమెక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, చూద్దాం మరి ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రిజర్వాయర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ అవుట్లెట్స్. రైట్, ఇక్కడ రిజర్వాయర్కి అవుట్లెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ స్పిల్వే. అవుట్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, స్పిల్వే ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ నాట్ కంట్రోల్డ్ బై గేట్స్ అండ్ వాల్స్ అంటున్నాడు. రైట్, గేట్స్ వాల్స్ ప్రొవైడ్ చేయకుండా అవుట్లెట్స్ స్పిల్వేస్ మాత్రమే ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని మనం రీటార్డింగ్ రిజర్వాయర్ అని అంటాం. రీటార్డింగ్ రిజర్వాయర్ డైరెక్ట్ డెఫినేషన్ అడిగాడు ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద క్రాస్ డ్రైనేజ్ వర్క్ విచ్ వేర్ ఫుల్ సప్లై లెవెల్ ఆఫ్ ద కెనాల్ ఈజ్ హయ్యర్ దెన్ ద బెడ్ లెవెల్ ఆఫ్ ది డ్రైన్ అంటున్నాడు. రైట్, చూడండి ఇక్కడ ఒక చిన్న మన కీని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు ఆన్సర్ డైరెక్ట్గా. చూడండి, బెడ్ లెవెల్ కన్నా కెనాల్ యొక్క FSL వచ్చేసి హయ్యర్ ఉంది అంటున్నాడు. బెడ్ లెవెల్ కన్నా కెనాల్ యొక్క FSL హయ్యర్ ఉంది అని అంటున్నాడు. మరి ఇక్కడ బెడ్ లెవెల్ కన్నా అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, దీనికి సపోజ్ ఇది డ్రైన్ అని అనుకుందాం. రైట్, ఇక్కడ డ్రైన్ యొక్క బెడ్ లెవెల్ ఇది. రైట్, ఇప్పుడు మనం దీనికి కెనాల్ యొక్క FSL అంటే కెనాల్ ఏమన్నట్టు ఇక్కడ డౌన్వర్డ్ పోతుంది, అంటే టైప్ 2 క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ అని అర్థమవుతుంది. ఇది FSL ఆఫ్ కెనాల్. రైట్, ఇక్కడ వాటర్ పోతున్నప్పుడు కెనాల్ ఏ డైరెక్షన్ ఎలా వెళ్తుంది? ఇక్కడ మనకు సైఫనింగ్ యాక్షన్తో వెళ్తుంది. రైట్, సైఫనింగ్ యాక్షన్తో వెళ్తుంది. మరి సైఫనింగ్ ఉంటే దీన్ని మనం ఏమంటాం? ఏ టైప్ ఆఫ్ క్రాస్ డ్రైవర్ అంటాం? కెనాల్ సైఫన్. రైట్, మనకు దీన్నే సింపుల్గా సైఫన్ అని కూడా అంటాం. రైట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సైఫన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్.